అదంతా చూసిన శ్రీకృష్ణుడు చాలా బాధపడి అప్పుడు అర్జునుడితో శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, ఈ నాశనాన్ని నేను చూడలేను. నా యాదవ జాతిని, నా మనవాళ్లని ఇక్కడి నుంచి తీసుకుని వేరే చోటుకి వెళ్ళిపోండి. నేను ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయిన తర్వాత ఈ ద్వారకని ఎవ్వరూ కాపాడలేరు అని అర్జునుడికి చెప్పి శ్రీకృష్ణుడు ఈ అడవిలోకి వెళ్ళిపోయాడు. అలా అర్జునుడికి ద్వారక మొత్తం ఖాళీ చేయించడానికి 7 రోజుల సమయం పట్టింది. శ్రీకృష్ణుడు అడవిలోకి వెళ్ళిపోయిన తర్వాత ధ్యానంలో ఉండగా ఒక వేటగాడు జింకను వేటాడుతుంటే ఆ బాణం గురి తప్పి కృష్ణునికి తగులుతుంది. ఇక్కడ అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ వేటగాడు మరెవరో కాదు, పూర్వజన్మలో స్వామి రామావతారంలో ఉండగా సుగ్రీవుడికి వాలికి యుద్ధం జరుగుతూ ఉండగా చెట్ల చాటు నుండి శ్రీరాముడు వారిపై బాణం సంధిస్తాడు. భగవంతుని అవతారాల్లో 7వ అవతారమే శ్రీరాముడు. ఆ అవతారంలో చేసిన కర్మ ఫలితంగా తన 8వ అవతారమైన శ్రీకృష్ణుని అవతారంలో పూర్వజన్మలో వాలి నేడు వేటగాడి రూపంలో శ్రీకృష్ణుని మరణానికి